శోభనం ఆపడానికి కడుపు నొప్పి నాటకం ఆడావు కదా అంటూ కుట్టిని నిలదీసిన సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. ఇంతకు ఆనంది సునందకి ఏం షాక్ ఇచ్చింది? సునంద అలా ఎందుకు మాట్లాడింది? అసలు కుట్టి శోభనం కోసం బయలుదేరి కడుపు నొప్పని ఎందుకు ఆగిపోయింది? నిజంగానే కుట్టి కడుపు నొప్పి వచ్చిందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమ జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా మాట్లాడటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద సునంద అయితే ఇక శశికాంత్ని ఏకిపారేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్ణిమని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను, మీరు పూర్ణిమ బెడ్రూమ్లో ఉండండి, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను అంటూ మాట్లాడుతున్న మాటలకు చాలా బాధపడతాడు శశికాంత్. ఎందుకు పూర్ణిమ, ఎందుకు సునంద అలా మాట్లాడుతున్నావు అంటే, లేకపోతే ఏంటండి, దాన్ని జైల్లో పెట్టిన విషయం మీకు తెలుసు, అది పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పి తెలిసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు, అక్కడితో ఆగారా అంటే ఆగలేదు కదా. వెంటనే మీరు ఏం చేశారు? పనిగట్టుకుని ఆనందికి మాయమాటలు చెప్పి మొత్తానికి వాళ్ళకి బెయిల్ ఇప్పించారంటే, ఆనంది వాళ్ళకి బెయిల్ ఇచ్చిన విషయం నాకు తెలీదు, ఆనంది వాళ్ళకి బెయిల్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది అని అంటే, ఏదో ఒకటి మొత్తానికైతే తెలిసింది కదా. ఆనందికైతే నాకు నిజం చెప్పొద్దని చెప్పుంటారు, అందుకే ఆనంది నాకు చెప్పలేదు, నిజంగానే మీరే ఆనందిని పనిగట్టుకుని పంపించారు అంటూ సునంద మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతూ ఉంటాడు శశికాంత్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను చంపేస్తున్నావు, మాటలతోనే చంపేస్తున్నావు. నేను ఒక్కసారి తప్పు చేసినందుకు ఆ తప్పు మరొక తప్పుకి అలా వెళ్తూనే ఉంది, దానికి నాదా తప్పు. నన్ను ఎందుకు సునంద ఎంతలా బాధ పెడుతున్నావు? నాకు నీతో తప్ప ఇంకెవరితోనూ సంబంధం లేదు. ఆ రోజు పూర్ణిమ మెళ్ళో తాళి కట్టాను, ఆ రోజు తప్పు చేశాను, అదే కదా నేను చెప్తున్నాను అంటే, చేస్తారు, ఎందుకు చెయ్యరు? మీకు ఇద్దరు భార్యల భర్తగా ఉండడం అంటే ఇష్టం కదా అంటే, అది నా విధిరాత, కర్మానుసారి నడవాలి అంటారు కదా, అలా నా కర్మ కాలింది, బ్రహ్మరాసిన రాతకు నేనేం చేయను అంటూ శశికాంత్ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా వింటున్నటువంటి ఆదిత్యకు బాధ కలుగుతుంది. అసలు ఆనందిని ఆ కేసు తీసుకోకుండా ఉండమని చెప్తే పోతుంది. ఆవిడ మా నాన్నగారి రెండో భార్య అనే విషయం ఆనంద్కి తెలీదు, తెలిస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను ఆనందిని ఆపకపోతే ఇక్కడ ఇంట్లో జరిగే గొడవలకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పని అనుకుంటాడు. కానీ ఇదే విషయం గురించి సునందకు ఇంకా ఆనంద్కి ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆనంది ఈ కేసు వాదించడానికి వీల్లేదు అని చెప్తుంది. దానికి ఆనంది నేను వాదించి తీరుతాను అన్నట్టుగానే మాట్లాడుతుంది. ఇలా చాలా పెద్ద గొడవ జరిగిన తర్వాత చాలా బాధపడుతూ సునంద అయితే ఇక ఆనందితోటి గట్టిగా చెప్తుంది, చూడు, ఈరోజు నీకు శోభనం కాబట్టి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను మీ మావయ్య గారు తర్వాత వస్తాం. నేను వచ్చాననుకో భయపడుతుంది, బాధపడుతుంది, ఒక్కటే తన కూతురు గురించి అడుగుతుంది, తనకు జరగాల్సిన కార్యక్రమాల గురించి అడుగుతుంది. ఇప్పుడు వాటన్నిటికీ నేను సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో లేను అని చెప్పని అంటే, పర్వాలేదు అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తానులేండి, మీరు బాధపడకండి అని చెప్పి ఇక ఆనంది అయితే అంటుంది. అలా అన్నటువంటి ఆనంది ఇక బయలుదేరిన తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చి కారు ఎక్కబోతూ ఉండగా, ఆదిత్య కారులో కూర్చుని ఉండగా ఆనంది సడన్గా కడుపు నొప్పి అని చెప్పి అలా పట్టుకుని కిందకి పడిపోతుంది. వెంటనే పద్మ, ఏమ్మా, ఏమైంది బిడ్డ, లే బిడ్డ, లే అంటూ ఉంటే సింహాద్రి అయితే, బిడ్డకేమైందే, పదలు చూడు బిడ్డకేమైందో అంటూ ఉండగానే, ఆగయ్యా, నేనే సోచాయిస్తున్నాను, గాబర్ అవుతుంది, నువ్వు ఆగు అంటూ ఇక ఆనందిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. మా ఆనంది, ఏమైంది బిడ్డ, ఎందుకు గిట్లా పడిపోయినావు, కడుపు నొప్పి ఏంది బిడ్డ, ఇప్పుడేం కడుపు నొప్పి అని చెప్పని అంటూ జీవన వంక చూస్తూ ఉంటుంది. జీవన, ఏంటి నా వంక చూస్తారు, నాకేం తెలీదు అని చెప్పని అంటుంది. గది నువ్వు కలిసి ఏం చేస్తా చిరో ఏమో, నా బిడ్డ గిట్లయితుంది అని చెప్పని అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటుంది పద్మ. ఈలోపు వెంటనే ఆనందిని తీసుకుని లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతారు. సునంద చూసి ఏమైంది అంటూ ఉంటే, కడుపు నొప్పని బాధపడుతోంది అని చెప్పని అంటారు. దాంతో ఇక ఒక్కసారిగా సునంద సడన్గా కడుపు నొప్పి ఏంటి అని చెప్పని అంటే, అదే నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పని ఆదిత్య అంటాడు. సరే, గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టండి అని చెప్పి ఇక ఆనంద్ని గదిలో పడుకోబెట్టిన తర్వాత, నేను డాక్టర్ని పిలుస్తాను అని చెప్పని సునంద డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ వచ్చి చూసిన తర్వాత ఆనందిని, ఏంటి, ఏ ఇబ్బంది లేకుండానే ఇబ్బంది ఉన్నట్టు చెప్పారంటున్నారు అని అంటే, నాకే ఇబ్బంది లేదని మీకెట్లా తెలుసు అంటుంది ఆనంది. కడుపులో నొప్పి అని చెప్పారు, కడుపులోకి మేము వెళ్ళి దూరి చూడలేం కాబట్టి మాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారు, కానీ కడుపు అంతా చాలా చక్కగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పని అంటే, అదే మాట అక్కడ చెప్పండి అంటుంది. అలా చెప్తే అసలు మీరు ఇదంతా ఎందుకు చేశారు అని గొడవ అవుతుంది కదా
అదంతా అవసరం లేదు, నేనేవో టాబ్లెట్స్ రాసిస్తాను వేసుకోండి బలానికి అనేసి ఆ ఫ్యామిలీ డాక్టర్ చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక కుట్టి అయితే లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సునంద డోర్ క్లోజ్ చేయబోతూ చూసేసరికి కుట్టి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఏంటి కుట్టి ఇలా చేస్తోంది అని లోపలికి వెళ్ళి డోర్ వేసేస్తుంది. ఏంటి ఆనంది ఇదంతా అని అంటే, ఏంటి దత్తయ్య గారు అంటుంది. శోభనం ఆపడానికి కడుపు నొప్పి నాటకం ఆడావు కదూ అంటుంది. ఇక సునంద అయితే కుట్టితోటి, అట్లా నాటకం ఆడాల్సిన అవసరం నాకేం దత్తయ్య గారు అని అంటే, మరి కడుపు నొప్పి లేకుండానే కడుపు నొప్పి వచ్చినట్టుగా సడన్గా మెలకలు తిరిగి ఎందుకు పడిపోయావు? ఇప్పుడు డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఇంత చక్కగా డాన్స్ చేసుకుంటున్నావు అని చెప్పని అంటే, గదేం లేదత్తయ్య గారు, ఇప్పుడు నేను కడుపు నొప్పి అనుకుంటే వెళ్ళి గడ శోభనం చేసుకోవాలి అందుకోసానికే అంటుంది. ఏంటి నువ్వు అందుకోసం అని చెప్పి నాటకం ఆడావా అని అంటూ ఉంటుంది. అవు తప్పేముంది అని చెప్పని అంటుంది ఆనంది అయితే. అనగానే ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు అత్తయ్య గారు, మీరే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళ కేసు నేను వాదించొద్దు అంటానికి మీ దగ్గర బలమైన కారణం ఉంటే నాకు చెప్తే నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను శోభనం ఆపడానికి బలమైన కారణం ఉంది అది చెప్తాను అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా సునంద, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పని అంటే, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకేంటి, కారణం కూడా నేనే చెప్పనా అంటుంది. ఏం కారణం చెప్తావు అని అంటే, అక్కడ నేను ఎవరి కేసు వాదించబోతున్నానో వాళ్ళు మీకు బాగా తెలుసు, కానీ వాళ్ళంటే మీకు ఇష్టం లేదు. వాళ్ళు మీ జీవితానికి డిస్టర్బెన్స్ కలిగించేటటువంటి వ్యక్తులు, అందుకోసమే మీరు వాళ్ళ తరపున వాదించొద్దంటున్నారు. ఆమె కరెక్ట్ అత్తయ్య గారు, ఇంకా ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. అలా చెప్పడం వల్ల మీకు నాకు మధ్య అనవసరమైనటువంటి పొరపచ్చాలు వస్తాయి అని అంటూ ఉంటే, నీకు ఇదంతా ఎవరు చెప్పారు అంటే, ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది అత్తయ్య గారు, మనకు అయితే బాగా శత్రువులైనా అయి ఉండాలి, లేదా మనకి ఇష్టం లేని వ్యక్తులైనా అయి ఉండాలి. మీరు ఇష్టపడిన వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు, కానీ అలా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ జీవితానికి ఇబ్బంది కలిగించిన వాళ్లే అనుకుంటున్నాను. ఇంకా లోతుల్లోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తాయి, తెలుసుకుని చెప్పమంటారా అంటుంది. అవసరం లేదు అని చెప్పని అంటూ, వాదించు, ఆ కేసు వాదించి ఎలా అయినా సరే వాళ్ళని ఊరు నుంచి పంపించు అంటుంది. ఇంతకు ఎవరత్తయ్య గారు వాళ్ళు అని అంటే, అది నీకు అనవసరమానంది, ఆ విషయాల గురించి నువ్వు పట్టించుకోకు అని చెప్పని అంటే, ఇదంతా వింటూ శశికాంత్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మొత్తానికి ఆనంది సాధించింది అని చెప్పని అనుకుంటాడు. మరి శోభనం ఎందుకు ఆపావంటే, ఆదిత్య గారు డిస్టర్బ్డ్గా ఉన్నారు, అందుకోసమే ఆపాను అత్తయ్య గారు, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిపిద్దాం అంటుంది. దాంతో సునంద నవ్వుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్గాను ఎంకరేజింగ్గాను ఉంటుంది. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.